మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మన నేషనల్ ఆఫీస్ నందు మిత్రులు కలుగుటకు ఈరోజు చిన్న విశేషం ఏమిటంటే, తొలకరి వస్తుంది. మన దేశానికి వెన్నుముక లాంటి మన రైతన్నకు వ్యవసాయానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ మన రైతన్న వెన్ను విరుస్తున్న నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, ఎరువులు, వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ అధికారాలు అలసత్వంపై ప్రజలు అనగా మన రైతన్నలు మండిపడుతున్నారు. సంవత్సరం కాలము ఇత్తమును నాటి రేయనక పగలనక ఎండనక వాననక తన కుటుంబాన్ని వదిలిపెట్టేసి పురుగు పుట్ట ఉన్న దాన్ని కూడా సేధించుకుని ప్రాణాలను కూడా అర్పించి వ్యవసాయం చేస్తూ జరుగుతున్నది. ఈ తరుణంలో మన ప్రభుత్వం వారు అవ్వచ్చు, గవర్నమెంట్ సిబ్బంది అవ్వచ్చు, వారికి ఇవ్వవలసిన విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ మీద ఇవ్వటంలో విఫలం అవుతున్నారు. ఒకవేళ విత్తనములు వచ్చినా సరే అవి నకిలీ ఇచ్చేసి రైతన్నను ఎన్ను విరుస్తున్నారు. సంవత్సరం కాలం పండించి ఎంతో అప్పు చేసి తన భార్య పుస్తులను కూడా తాకట పెట్టేసి పొలముపై పెట్టుబడి పెట్టి చివరాఖరికి అలో లక్షణ అంట ఏమి చేయాలో తెలియక అతను ఇక నా ప్రాణాన్నే బలి ఇచ్చుకుంటాం తప్పితే ఈ సమాజంలో నేను బతకలేను అన్న తరుణంలో ఎన్ని రైతన్నలు ఎన్ని కుటుంబాలు బలవుతున్నా చూసి చూడనట్టు మన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? నీ భార్య పిల్లల వంటిది కదా, నువ్వు ఏసీలో పడుకుని నువ్వు తింటున్నావు అంటే అది రైతన్న కష్టపడి తీసుకొచ్చిన ధాన్యమే నువ్వు తినేది. అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు జీతం వస్తుంది అంటే అది నీ రైతన్న కష్టమే అని మాత్రం గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఆక్వా రైతులు ఉన్నారు. వారు లైసెన్స్ లేని వ్యాపారాలు పల్లెటూరులో అవ్వచ్చు, పల్లెటూరులో చిన్న చిన్న విత్తనాలు అమ్ముతున్నారు, మందులు అమ్ముతున్నారు. వాడికి లైసెన్స్ మీరు ఎవరిచ్చారండి? అసలు ఉన్నదా లేదా? కనీసం మీరు పల్లెటూరుకి వెళ్ళేసి మీరు ఇస్తున్నారా లేదా, వాడిపై చెక్ చేస్తున్నారా లేదా? దయచేసి ఒకటే చెప్తున్నాను, ఈ క్షణమైనా మీరు మేల్కోనండి, కళ్ళు తెరవండి, ప్రతి షాప్ పై రైడ్ చేయండి. ఎంత స్టాక్ ఉంటుంది, ఏ మందులు ఉంటాయి, ఈ కల్తీ మందులు ఉన్నాయా లేకపోతే మంచి మందులు ఉన్నాయా, మీరు తక్షణమే మీరు దానిపై దృష్టి పెట్టండి. ఒక నెల రోజులు రైతన్నకు మీరు అన్నారు, చూసావా, పెద్దోళ్ళు కూడా అన్నారు, దేశానికి మిలిటరీ వారి ఎంతో, మన దేశానికి రైతు కూడా అంతే ముఖ్యము. ఒకటే, ఈరోజు మనము పిడికిలు తింటున్నామంటే రైతన్న కష్టము, రక్తము, వాడి కన్నీరు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కరెంటు కోతండి. ఈరోజు 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి సార్. ఈ తరుణంలో కూడా పవర్ కట్ అంట. మెయింటైన్ చేయడానికి, మెయింటెనెన్స్కి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లల ఎగ్జామ్ టైంలో సార్ మీరు తీసేది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అదే విధంగా చదువుకుని వచ్చారు. మీరు పవర్ కట్ వల్ల రైతన్నలు డీజిల్ పోసుకుని వాడి పెళ్ళాము పుస్తులు కూడా వాడి పిల్లలు ఉన్న గాజుల దగ్గర నుంచి ఉంగరాల వరకు నాకు నిన్న రైతన్న చెప్తున్నాడు, సార్ నా భార్య పుస్తులు పిల్లలు అవేవి పెట్టేసి డీజిల్ తెచ్చుకున్నాను సార్, ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు డీజిల్ ఖర్చు పెరిగిపోతుంది సార్, ఇట్లయితే మేమేం చేస్తాము? పని రైతులకు ఇచ్చే సీడులో కూడా మోసము. ఏం చేస్తున్నారండి మీరు?
మీరు ఏం చేస్తున్నారు? మీకు జీతాలు వస్తున్నాయా? మీరు జీతాలు తీసుకుంటున్నారు, ఏసీ రూమ్లో పడుకోవటం కాదు సార్. ఒక రైతన్న తన ప్రాణాలను అర్పించి 24 అవర్స్ అతను ఆ చెరువు అవ్వచ్చు, వ్యవసాయంలో పొలాలు అవ్వచ్చు, టార్చ్ లైట్ వేసుకుని లాంతర గుడ్డులు వేసుకుని ఇంకా తిరుగుతున్న తరుణంలో మీరు ఇంకా ఎందుకు సార్ రైతన్నని ఇంకా పట్టగొడుతున్నారు? దయచేసి మీకు ఇక నుంచి అయినా సరే ప్రతి షాపుకి వెళ్ళి మీరు చెక్ చేయండి. నకిలీ ఏమైనా ఉంటే సీజ్ చేసేయండి, అతనిపై యాక్షన్ తీసుకోండి, అవసరమైతే అతని షాపును సీజ్ చేయండి. అదేవిధంగా రైతుకి ఇవ్వాల్సిన సబ్సిడీది మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి పల్లెటూరికి, ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి మీ సబ్సిడీ విత్తనాలు అవ్వచ్చు, లేకపోతే ఎరువులు అవ్వచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేసి అవేర్నెస్ పెట్టేసి వాళ్ళకి న్యాయం చేస్తారనేసి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మా టీం అంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా పోరాటమైనది. ఈ సమావేశానికి ఇచ్చేసిన నా మిత్రులకు, తోటి విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.